పార్లమెంట్ ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నామని పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ పాఠశాలలోని ఆర్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆదివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, గోదావరికని ఏసీపీ మడతా రమేష్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పెద్దపల్లి పార్లమెంట్ 1500కు పైగా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 260 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ పోలింగ్ స్టేషన్లకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేసి పంపించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వాటర్ సౌకర్యం, కూలర్ సౌకర్యం కల్పించామని, సిబ్బందిని బస్సుల్లో, వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. అలాగే సోమవారం పోలింగ్లో ఓటర్లంతా పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, ధర్మపురిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మంతిని, బెల్లంపల్లి, చెన్నూరు లాంటి సమస్యాత్మక సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది. రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా, భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది. ఈ సెగ్మెంట్లో 260 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 1500 పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు, అధికారులకు అవసరం ఉన్న సౌకర్యాలు, సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది. ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటుని అందించాలనేది. అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించి ఉన్నామనేది, ఎండను కూడా మేము దృష్టిలో పెట్టుకొని అందించామనేది కూడా గ్రహించండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి, అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని తేలిగ్గా తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తున్నాను. ధన్యవాదాలు. పార్లమెంటరీ కౌన్సిల్ పరిధిలో రామగుండం సెగ్మెంట్కి వచ్చేసి అసెంబ్లీ సెగ్మెంట్కి మొత్తంగా మనకి 260 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యాక్సిలరీ. అన్ని దగ్గర కూడా 260కి ప్రతి పిఎస్కి పీఓ, ఏపీఓ, ఓపీఓ వారీగా మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా ప్రతి అర్బన్ ఏరియాలో వెబ్కాస్ట్ అరేంజ్మెంట్ చేశాము. పోలీస్ పర్సనల్ కూడా యాజ్ పర్ వాళ్ళ డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ పూర్తిగా జరుగుతున్నాయి. అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఈవీఎంస్ కూడా చెక్ చేయమని చెప్పాము సీ వారికి. రిమైనింగ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ స్టేషన్లలో కూడా ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ గ్యాప్ రాకుండా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. లోకల్ బాడీ సైడ్ నుంచి మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ లీడ్ తీసుకున్నారు. సమ్మర్ కాబట్టి మనము కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి పిఎస్లో కూలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, షేడ్, ఎవ్రీథింగ్ వీఆర్ అరేంజింగ్. సో మన దగ్గర 2,19,723 ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ప్రతి ఓటర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది, ఎక్సెప్ట్ డెత్, అదేవిధంగా ఆబ్సెంట్ షిఫ్ట్ కేటగిరీ తప్ప రిమైనింగ్ ఆల్ అదర్స్ ఓటర్స్ అందరికీ మన బిఎల్ఓ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాము. మా సైడ్ నుంచి రామగుండం సెగ్మెంట్ ఎస్పెషల్ అర్బన్ ఏరియా కాబట్టి అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి May 13th రోజు 7 to 6 టైమింగ్ కూడా 1 hour ఎక్స్టెండ్ అయింది. ఈ 7 to 6 టైంలో మన పోలింగ్ పార్టీస్ అవైలబుల్ ఉంటాయి పోలీస్ స్టేషన్ కాబట్టి ప్రతి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఓట్ చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678.